మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. కందుకూరులో ఫేమస్ పానీపూరి ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? సో అదేనండి, జై హనుమాన్ పానీపూరి చాట్ బండర్ ఈ షాప్ దగ్గర అయితే మనం ఉన్నాం. సో బండర్ అంటే బూదు కాదండి, బండర్ అంటే బండి అంట వీళ్ళ భాషలో. సో మన ముందు అయితే కర్ణాటక స్టైల్లో పానీపూరి ఎలా ఉంటుంది, సో ఇక్కడైతే 20 సంవత్సరాల నుంచి ఇక్కడే పెట్టున్నారంట. సో టేస్ట్ ఎలా ఉంది, సో 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలా రన్ చేస్తున్నారు, అసలు వాళ్ళ సీక్రెట్ ఏంటో ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందామా. ఎందుకంటే చాలా ఫేమస్ అంటున్నారు కదా. సో ప్రతి ఒక్కరు కందుకూరు పానీపూరి ఎక్కడ అంటే ఇక్కడే చెప్తున్నారు. ఏ ఒక్కరిని అడిగినా కందుకూరు పానీపూరి అంటే ఇక్కడే టౌన్ చర్చి ఎదురుగా ఉన్న పానీపూరి బండి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో మేము కూడా చూద్దాం ఒకసారి నిజంగానే అది టేస్ట్ ఎలా ఉంది, నిజంగానే ఫేమస్సా, నిజంగానే ఇంత బాగుంటుందా, ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. మీ పేరేంటి? రంజని. మేము చూస్తున్నాం, చాలా మంది విన్నామమ్మా కందుకూరులో పానీపూరి ఎక్కడ బాగుంటది అంటే టౌన్ చర్చి ఎదురుగా సూపర్ ఉంటది పానీపూరి, తింటే తినాలనిపించింది. ఇక్కడ ఏమైనా బాగుంటాయి. ఇది 20 సంవత్సరాల నుంచి పెట్టారంటున్నారు. అసలు సీక్రెట్ ఏంటమ్మా? సీక్రెట్ ఏం లేదు మేడం, నార్మల్ గానే అన్ని కారం ఉప్పు మసాలాలు అంతవరకే, ఇంకేం ఉండదు. అంటే ఇవి ఇంట్లోనే తయారు చేస్తారు లేకపోతే బయట నుంచి తీసుకొస్తారా? ఇంట్లోనే తయారు చేస్తాం మేడం. మామూలుగా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కర్ణాటక. సో ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు అంటున్నారు కదా, అప్పటి నుంచి కూడా మీరు ఇక్కడే చేస్తున్నారు? ఇక్కడే చేస్తున్నాము, ఇక్కడే ఉంటున్నాము, మాది అంతా ఇక్కడే. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారమ్మా. థ్యాంక్ యూ మేడం. సో కర్ణాటక అయినా తెలుగు సూపర్ గా మాట్లాడుతున్నారు. తెలుగే కాదండి, ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఐటమ్స్ అన్ని కర్ణాటక స్టైల్ లేకపోతే మన ఆంధ్ర స్టైల్? మా స్టైల్ మేడం. సో ఏమేమి చేస్తారు ఒకసారి చెప్పరా? మామూలుగా ఇవి పానీపూరి చేయాలంటే మీరే ఇంట్లో పిండి ఎన్ని కలుపుతారా? మేమే. సో ఏం పిండి కలుపుతారు? మైదా పిండి రవ ఉంటుంది మేడం. దాంట్లో పానీ నానబెట్టి తర్వాత రుద్దుకోవచ్చు. ఇంకా ఏమేమి చేస్తారు? దహి పూరి చేస్తాం మేడం, పెరుగు పూరి. పెరుగు పూరి. సో చాట్, సమోసా. ఓకే. సమోసాలు ఏమేమి వేస్తారు? ఉల్లగడ్డ, మైదా పిండి, మసాలాలు, కారం ఉప్పు మసాలా. ఓకే. చాట్ మసాలా చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఏం లేదు మేడం, కారము ఉప్పు గరం మసాలా ధనియా పౌడర్. ఈ చాట్ లోకి అవునా? పెడతారు. బఠానీ రాత్రి నానేస్తాము, పొద్దునే ఉడకబెడతాం అంతే. సో చాలా సింపుల్ గానే ఉంది. సింపుల్ గానే ఉంది. మీ బిజినెస్ ఎలా ఉంటదమ్మా? బానే ఉంది మేడం. బానే అంటే ఉంది. 20 సంవత్సరాలు అంటే మీరే పెట్టారు లేకపోతే మీ వారసత్వంగా వస్తున్నారు? మా ఆయన వాళ్ళు ఉన్నారు మేడం. ఫస్ట్ మా ఆయన మా మరిది వాళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడు నేనే చేసుకుంటున్నా. మీరు ఒక్కరే? నేను ఒక్కరే. అంటే 2-3 షాపులు నడిపారేంటి? 4 ఉన్నాయి ఒకప్పుడు ఇక్కడే. మామూలుగా మనం కందుకూరులో ఒక షాపే అనుకుంటున్నాం, ఒక బండే అనుకుంటున్నాం, కానీ ఇక్కడ చూస్తే 4 షాపులు రన్ చేస్తున్నారంట. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేసెస్ లో రన్ చేస్తున్నారు. ఒక్కొక్క ప్లేస్ లో ఉన్నారు. అంటే ప్రెసెంట్ ఇప్పుడు 2 ఉన్నాయి. ఓకే. ప్లేట్ పానీపూరి వచ్చేంత? 10 అండి. 10. ఎన్ని వస్తాయి? 5. ఓకే. చాట్ 30. ఇప్పుడు సమోసా అంటున్నారు కదా, సమోసా అలానే ఇస్తారు లేకపోతే ఇంకేమైనా చేసి ఇస్తారు? ఇస్తాం, ఇక్కడ కట్ చేసి ఆనియన్ లెమన్ మీరు చేసేస్తాం. ఓకే. సో ఇంత టేస్ట్ ఉందని అంటున్నారు, ఇక్కడ చాలా బాగుంది అంటున్నారు. సో ఇంటి ఫుడ్డే అంటున్నారు. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఈ చిన్న ప్లేట్లు అయితే మనకి పానీపూరి అయితే పెట్టేసి ఇచ్చారు. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ సూపర్ గా ఉంది. పానీపూరి అంటే ఇక్కడికే రావాలి, ఇక్కడే తినాలనిపిస్తుంది, అంత బాగుంది. ఇప్పుడైతే మనకి పెరుగు పానీపూరి అయితే వేసిస్తున్నారు. సో ఇది ఎలా ఉందో చూద్దాం. మామూలుగా అయితే నాకు పెరుగు పానీపూరి అంటే ఇష్టం ఉండదండి, కానీ ఇక్కడ తిన్న తర్వాత ఇక్కడే తినాలనిపిస్తుంది. ఎంత బాగుంది అసలు, నోట్లో వేసుకుంటుంటే అబ్బా అసలు ఆ ఫీలే వేరొస్తుంది. అసలు నాకైతే ఇక్కడికి వచ్చే డైలీ తినాలనిపిస్తుంది, అంత బాగుంది, నిజంగా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. ట్రై చేసిన తర్వాత మాకు కమెంట్ చేయండి ఎలా ఉందో. అంటే సమోసా వరకు అలా చాట్ లాగా చేస్తారా? చాట్ కూడా చేస్తాం, సమోసా చాట్ చేస్తాం, సమోసా. ఓకే. ఎంతది? సమోసా ప్లేట్ సమోసా చాట్ 35.
సో నిజం చెప్తున్నానండి, పానీపూరి టేస్ట్ సూపర్ గా ఉంది. అందులో పెరుగు పానీపూరి అంటే తింటుంటే అసలు మాకే తెలియని ఫీల్ వస్తుంది, అంత బాగుంది నిజంగా. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎవరైనా వచ్చి తినాల్సిందే, పేరు పెట్టడానికే లేదు, బాగలేదు అనటానికి. సో ఇప్పుడైతే మనకి సమోసా ఇది కూడా ఇక్కడ ఉంటుంది, టేస్ట్ ఎలా ఉండిద్దో చూద్దాము. సో ఇక్కడ సమోసా అయితే కట్లెట్ కొంచెం టచ్ చేసి ఇస్తారు, ఆనియన్ 1 మిర్చి అండ్ లెమన్ ఇస్తారు. చూద్దాం. నిజంగా చెప్తున్నానండి, ఇంత టేస్ట్ ఉంటుందని నేను అసలు అనుకోలేదు, అంతా బాగుంది, సూపర్ గా ఉంది టేస్ట్ అయితే. నాకైతే సమోసా ఏమో కానీ ఆ పానీపూరి, పెరుగు పానీపూరి అయితే సూపర్ గా నచ్చింది. అందుకేనేమో పెరుగు పానీపూరి అంటేనే పానీపూరి అంటే ఇక్కడ పేరు పెట్టింది. ఇంత బాగుంటే ఎవరైనా పెట్టరా అండి? ఎవరైనా రారా చెప్పండి. సో నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా వచ్చి తినేసేయండి. ప్లేస్ వచ్చేసి కందుకూరు టౌన్ చర్చి ఆపోజిట్ గా అయితే పానీపూరి బండి ఉంది. సో దీనికి పేరు ఏం లేదు, బట్ ఈ ప్లేస్ లో అయితే బండి ఉంటుంది. చూసారు కదండి, మా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి తినండి, టేస్ట్ చేయండి. సో టేస్ట్ చేసి కమెంట్ చేయండి ఎలా ఉందో. సో నాకు తెలిసి మాక్సిమం ప్రతి ఒక్కళ్ళు సూపర్ ఉందనే పెడతారు, అంత బాగుంది, ఎందుకంటే మీకు కూడా అర్థమైపోతుంది. సో కందుకూరు ఫేమస్ అంటే ఇక్కడ పానీపూరి. సో మా కందుకూరు సుమన్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోవద్దు, కంపల్సరీ చేసుకోండి. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.